భగవద్గీత అర్జున విషాద యోగంలో 7వ శ్లోకం తెలుసుకునే ముందు ఒక్క విషయం గురించి మాట్లాడుకుందాం. భగవద్గీత గురించి పెద్దలు ఒక విషయం చెప్తారు. కృష్ణుడు చెప్పిన భగవద్గీత వ్యాసుడికి సగం మాత్రమే అర్థమైందట, అర్జునుడికి పావు భాగం మాత్రమే అర్థమైందట. ఇంకా మనకి ఎంత అర్థమవుతుందో ఏం అర్థమవుతుందో మీరే ఆలోచించండి. మనం ఈ వీడియోస్లో జస్ట్ అక్కడ చెప్పిన శ్లోకం దాని భావం తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆ శ్లోకంలో చెప్పినది మనకి ఎలా యూజ్ అవుతుంది అనే కోణంలో కూడా విశ్లేషించుకుంటూ ముందుకు పోదాం. ఉదాహరణకి 6వ శ్లోకం వరకు మనం చూసిన దానిలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి పాండవ సైన్యంలో ఉన్న వీరుల గురించి ముందు చెప్తాడు. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, శత్రువుని, వాడి శక్తిని, వాడి బలాన్ని ముందు అంచనా వేయాలి. అంటే ఒక చదువుకునే విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలి అంటే పోటీదారుడి బలాలు బలహీనతలు కూడా అంచనా వేయాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయాల్లో కూడా ఎదుటి వ్యక్తి బలాబలాలు కరెక్ట్గా అంచనా వేయలేకపోతే ఓటమిని సవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే దుర్యోధనుడు కూడా చేశాడు 6వ శ్లోకం వరకు. ఇప్పుడు 7వ శ్లోకం నుండి కౌరవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎంతటి వీరులు అనేది కూడా ద్రోణాచార్యుల వారికి గుర్తు చేస్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. బ్రాహ్మణోత్తమ, ఇక మన పక్షంలో గొప్పవాళ్ళు సేనానాయకులెవరో నీకు తెలియాలని చెప్తున్నాను, వారిని కూడా గమనించు. But for your information, O best of the Brahmanas, let me tell you about the captains who are especially qualified to lead my military force.